పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై పొలిటికల్ వార్ రాజుకుంది. మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత వేగంగా పూర్తి చేశారో అదే స్థాయిలో పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతుందని స్పష్టం చేసిన మంత్రులు గతంలో జరిగిన తప్పులను సరిచేస్తున్నామని తెలిపారు. ఆంధ్ర ప్రాంతానికి అప్పనంగా కృష్ణా జలాలు అప్పగించారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఎక్కడ వేసింది అక్కడే ఉంది, మేము 90% పూర్తి చేసినాం అని మాట్లాడింది. నేను నిరంజన్ రెడ్డి గారిని, శ్రీనివాస్ గౌడ్ గారిని, హరీష్ రావు గారిని, ఇలా లక్ష్మారెడ్డిని మొత్తం బీఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా, అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పాలా. 2015లో భూత్పూర్లో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పని ఆనాటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ మాట్లాడుతూ కుర్చీ వేసుకొని కట్టిస్తా అని చెప్పిండు. దానికి ఇచ్చిన మంజూరేంది కేవలం 35,000 కోట్లు. అది కూడా పంపులకు, మోటార్లకు, సర్జిపూర్లకు మెయిన్ కెనాల్, అది కూడా నార్లాపూర్ టు ఉద్దండాపూర్ మెయిన్ కెనాల్ ఒకటి మాత్రమే మంజూరు కూడా జరిగింది. 5,000 కోట్లలో 10 సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెట్టినటువంటిది 25,000 కోట్లు. అంటే 8 లక్షల కోట్లు అప్పు చేసి ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే 8 లక్షల కోట్ల అప్పు చేసి అయినా కూడా 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు అయ్యే ప్రాజెక్టుకు మీరు ఖర్చు పెట్టింది 25,000 కోట్లు ఖర్చు పెట్టింది. 25,000 కోట్లు ఖర్చు పెట్టి 90% పనులు పూర్తి చేసిన మాట్లాడిన ఎంత గొప్ప అవగాహన ఉన్నట్టు. ఇప్పటికీ అసలు మెయిన్ కెనాల్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, మైనర్స్ కానీ ఏ ఒక్కటి కూడా మంజూరు చేయలే. చేసిన దానికి 30,000 కోట్లు 35,000 కోట్లు మీరు ఖర్చు పెట్టింది కేవలం 20,000 కోట్లు. మరి మిగతావన్నీ మంజూరు ఇవ్వలే కదా. మీ లెక్కల ప్రకారమే 85,000 కోట్లు. అది పూర్తయ్యే వరకు 1,00,000 కోట్లు అవుతుంది. ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించినటువంటి పిఆర్ఎల్ఏ స్కీమ్ సంబంధించి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని గొప్పగా చూయించి అదేదో అద్భుతాలు చేస్తామని చూయించి ఆ రోజుకి ఈ రోజు వరకు కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు బయటకు వచ్చి కూడా మళ్ళీ పాలమూరు మీదనే మాట్లాడే పరిస్థితి. అంటే మాజీ ముఖ్యమంత్రి గారికి, అదే మాదిరిగా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి గారు కేటీఆర్ అందరూ కూడా ఈ పాలమూరు వాళ్ళు చాలా తిక్కోళ్ళు, ఏం చెప్తే అది ఇంటారేమో అనేటువంటి భావనలో ఉంటారేమోని నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో పాలమూరు కోసం పోరు అంటున్నారు. ఎవరు చేయాలి పోరు? ఎవరైతే అధికారంలో గతంలో లేకుంటున్నారో, అధికారంలో లేరు, వాళ్ళు చేయాలి. ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వస్తే. అరే పాలమూరు వెనుకబడ్డ జిల్లా, వలసల జిల్లా అని రకరకాల వేదికల మీద మాట్లాడిన మీరు అధికారం మీ చేతికి వచ్చినప్పుడు మరి మీ 10 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంది పాలమూరుకి? ఇప్పుడు గది ఇచ్చిపెట్టి పాలమూరు తర్వాత స్టార్ట్ అయినటువంటి కాళేశ్వరం, ఆ కాళేశ్వరం పెట్టుబడి పెట్టిన డబ్బులు ఎంత? ఆ డబ్బులు పెట్టుబడి పెట్టగానే అది మేడిగడ్డ కూలిందని అనగానే మీరు మేడిగడ్డని ఒకటే చూస్తున్నారు. మొత్తం ఇది ఒక సమూహము. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదంటున్నారు. మరి నేను కూడా గదే అడుగుతున్నా. పాలమూరు రంగారెడ్డి అంటే నీ ఒకటే మోటార్ బిగించి ఆ మోటార్ ఇట్లా స్విచ్ నొక్కి అర్ధగంట తర్వాత బంద్ చేయగానే పాలమూరు రంగారెడ్డి పథకం అయిపోయేట. 22,000 చిల్లర వేల కోట్లతో స్టార్ట్ చేసినటువంటిది డిపిఆర్ తయారు కాగానే 50,000 కోట్లు దాటే. ఆ 50,000 కోట్ల మీరు పెట్టుబడి పెట్టినంత 22,000 23,000 కోట్లు పెట్టిర్రు. మరి మీరు పెట్టిన పైసలే గంత ఉంటే 50% క్రాస్ కాకపోతే ప్రతి వేదిక మీద ఏదో వీళ్ళు ఏం చెప్తే అది వింటారు, వీళ్ళకి ఏం అర్థమైతలేదు. ఇక మేధావులం మేమే, ప్రాజెక్టులు అంటే మాకే తెలుసు, నీళ్లు మేము ఎక్కడ తిప్పితే అక్కడ మలుతాయి, నీళ్ళని మా మాట వింటాయి, రాత్రి పగల్లో రాత్రి ఆలోచన చేస్తే పొద్దుగా కట్టేయగలుగుతాం. ఇంకా ఆ భ్రమలకి బయటికి రావాలి.